వాళ్ళంతా. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. నా పెద్ద కథ సామి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. ఏ పార్టీతో పొత్తులు లేకుండా, అంతర్గత ఒప్పందాలు లేకుండా ఓ 40 ఏళ్ల వ్యక్తి ఓ ప్రాంతీయ పార్టీని నడపడం అంటే ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఏకంగా కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీని, ప్రభుత్వాన్ని ఢీకొట్టాలనుకోవడమే జగన్ పొటెన్షియల్ ఏంటో చెప్తుంది. ఆ రోజు సోనియా గాంధీ గారితోనే కొట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితోనే కొట్లాడతాం, ఇంకా ఎవరితో కొట్లాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంత సేపు ఇస్తాం, 2 నిమిషాలు చెప్పేది కూడా వినండి. చేయని తప్పుకు మీ అందరి బబువులందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి. ఈ రోజు కూడా భయపడటం లేదు. నేను చేసినా కూడా మళ్ళీ పోరాటంలో పైకి లేస్తామని ఖచ్చితంగా చెప్తున్నా. నేను వాళ్ళని చెప్తున్నా. 5 years we will come back. కొట్టాడు, తీసుకున్నాను, మా టైం వస్తుంది, మేము కొడతాం. 2 సంవత్సరాలు నేను చెప్తున్నా, మర్చిపోను. ఖాళీ నడకన వస్తా, పాదయాత్ర చేస్తూ వస్తా, దగ్గర 3000 కిలోమీటర్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను 2014 ఓటమికి కుంగిపోకుండా, చేజారిపోతున్న ఎమ్మెల్యేలను చూసి బేజారైపోకుండా, అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసుకుంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సునామీ సృష్టించారు. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, నవరత్నాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన రత్నం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అదేంటో ఇతను చెప్పనివి కూడా చేసేస్తున్నాడు. ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఫలితాలనైతే ఇచ్చారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. గుర్తుపెట్టుకో, ఎంతకాలం నిరావాదిగా ఉండదు. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాను. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. వైసీపీ పని అయిపోయింది అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది. ఎందుకని 40% ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి ఎక్కడికి పోలేదు. ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడకండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు. ఒక్కటిగా ఎదురైనా బెదురు జరుగమే.